సో ఈరోజు మనం మ్యాథమెటిక్స్ స్పీడ్ మ్యాథ్స్ సంబంధించిన కంటిన్యూషన్ టాపిక్స్ అనేవి చూద్దాం. సో నిన్న చెప్పుకున్న క్లాస్ కి ఈరోజు కంటిన్యూషన్ క్లాస్. సో నిన్న ఏ టాపిక్ చెప్పుకున్నాము అంటే ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్. ఫండమెంటల్ ఆపరేషన్స్ అర్థమెటికల్ ఆపరేషన్స్ అనేవి ఏమేమి ఉన్నాయంటే నాలుగు ఉన్నాయి. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఈ 4 అనేవి ఫండమెంటల్ ఆపరేషన్స్. సో ఇందులో ఎడిషన్ గురించి మాట్లాడుతూ నిన్న క్లాస్ స్టార్ట్ చేశాం. సో నిన్న క్లాస్ లో ఏం చెప్పానంటే సో మనకి ఎడిషన్స్ లో వచ్చేటప్పటికి 1 డిజిట్ నెంబర్ 1 డిజిట్ నెంబర్ టు 1 డిజిట్ నెంబర్ లేదా 2 డిజిట్ నెంబర్ టు 1 డిజిట్ నెంబర్. నెక్స్ట్ 2 డిజిట్ నెంబర్ టు 2 డిజిట్ నెంబర్ లేదా 3 డిజిట్ నెంబర్ టు 2 డిజిట్ నెంబర్. నెక్స్ట్ 3 డిజిట్ నెంబర్ టు 3 డిజిట్ నెంబర్. సో ఇది టేబుల్. ఈ టేబుల్ అనేది ఖచ్చితంగా రావాలి, గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3. సో ఏంటి మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3? సో దీనికి సంబంధించిన కాన్సెప్ట్స్ అనేవి విత్ ఎగ్జాంపుల్స్ ఈ క్లాస్ లో నేర్చుకుందాం. సో ఫస్ట్ వన్ మెథడ్ నెంబర్ 1. సో మెథడ్ నెంబర్ 1 ఏంటి అంటే ఒక 1 డిజిట్ నెంబర్ ని లేదా ఒక 2 డిజిట్ ఒక 1 డిజిట్ నెంబర్ ని యాడ్ చేయాల్సి వచ్చినప్పుడు ఎలా చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ 5 + 6 ఎంత? 5 + 6 ఎంత? 11 అని ఎలా చెప్పగలుగుతున్నాం? నార్మల్ గా యాడ్ చేస్తాం. సో దీనికి కూడా కొన్ని టెక్నిక్స్, సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయి. సో 2 డిజిట్ నెంబర్ ని ఒక 1 డిజిట్ నెంబర్ ని ఎలా యాడ్ చేయాలి? సో దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలంటే ముందుగా కొన్ని కాన్సెప్ట్స్ అనేవి తెలియాలి, చిన్న కాన్సెప్ట్స్. సో ఇప్పుడు నేను మెథడ్ నెంబర్ 1 గురించి మాట్లాడుతున్నా. సో మెథడ్ నెంబర్ 1 సంబంధించి మనకి రావాల్సిన పాయింట్స్ ఏంటి అంటే కాంప్లిమెంట్స్. ఆల్రెడీ గోల్డెన్ రూల్స్ లో చెప్పుకున్నాం కాంప్లిమెంట్స్. సో కాంప్లిమెంట్స్. సో 1 కి కాంప్లిమెంట్ 9, 2 కి కాంప్లిమెంట్ 8, 3 కి కాంప్లిమెంట్ 7, 4 కి కాంప్లిమెంట్ 6, 5 కి కాంప్లిమెంట్ 5. సో ఇవన్నీ కూడా కాంప్లిమెంట్స్ కి సంబంధించిన ఇవి మీకు ఆల్రెడీ తెలుసు. సో 1 కి కాంప్లిమెంట్ 9, 2 కి కాంప్లిమెంట్ 8, 3 కి కాంప్లిమెంట్ 7, 4 కాంప్లిమెంట్ 6, 5 కి కాంప్లిమెంట్ 5 విత్ రెస్పెక్ట్ టు 10 అన్నమాట. సో 10 ని బేస్ చేసుకుంటే ఇవి కాంప్లిమెంట్స్. సో ఫస్ట్ ఈ కాంప్లిమెంట్స్ బాగా రావాలి. సో కాంప్లిమెంట్స్ మీకు వచ్చు. సో నెక్స్ట్ సో ఇవి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం మ్యాథ్స్ లో. సో స్టార్టింగ్ క్లాస్ లో డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ సో కాంప్లిమెంట్స్ అనేవి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే సో నెక్స్ట్ చూడండి ఎగ్జాంపుల్స్. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి దాంట్లో ఒక 5 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఆ 5 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 9 + 6, 7 + 3, 2 + 11, 5 + 9, 4 + 3. సో ఇలా ఉంది చూడండి ఒకసారి. సో 9 + 6 ఎంత అంటే 15. ఎంత? 15. నెక్స్ట్ 7 + 3 ఎంత? 7 + 3 ఎంత? 10. 2 + 11 ఎంత? 2 + 11 13. 5 + 9 ఎంత? 14. 4 + 3 ఎంత? 7. అదేంటి మామూలుగా చేస్తామంటే సో ఒక 1 డిజిట్ నెంబర్ కానీ ఒక 2 డిజిట్ 1 డిజిట్ నెంబర్ కానీ నార్మల్ గానే చేస్తాము. ఇక్కడ ఎక్కడ కూడా మనకి ఈ కాంప్లిమెంట్స్ వాడాల్సిన అవసరం రాలా. ఇవి నార్మల్ గా చేసే ఎడిషన్స్. సో వీటిలో మనం చూసుకుంటే ఈ నార్మల్ ఎడిషన్స్ అంటే 1 డిజిట్ నెంబర్ కి నార్మల్ ఎడిషన్స్ మనకి బాగా రావాలి అంటే ఎడిషన్ టేబుల్స్ నేర్చుకోవాలి. అవి కూడా 1 నుంచి 10 వరకు ఎడిషన్ టేబుల్స్ నేర్చుకోవాలి. సో 1 నుంచి 10 వరకు ఎడిషన్ టేబుల్స్ ఎలా నేర్చుకోవాలి అంటే ఒకసారి చూడండి. 1 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే 10 వరకు రాయాలి. అలా 10 టేబుల్స్ దాకా రాయాలి ఎడిషన్ టేబుల్స్. మామూలుగా నార్మల్ టేబుల్ ఎలా ఉంటుంది, ఎడిషన్ టేబుల్ ఎలా ఉంటుంది? 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6. ఇది మల్టిప్లికేషన్ టేబుల్. చూసుకుంటే ఇక్కడ ఈ నంబర్స్ అనేవి ఫిక్స్డ్ గా ఉన్నాయి, రిప్రజెంటింగ్ ద టేబుల్. సో అది 2 టేబుల్ అర్థమవుతుంది.
ఇవి చూడండి మారుతున్నాయి, 1 2 3 4 5 ఇలా మారుతూ వస్తాయి అనమాట అవి. సో ఈ రెండింటి ప్రొడక్టే ఈ 2 4 6 అలాగా వస్తాయి కాబట్టి అవి ఉంటాయి. కానీ ఎడిషన్ టేబుల్లో టోటల్ గా రివర్స్ అనమాట. సో ఈ కాన్స్టెంట్ గా ఉండేదేమో మధ్యలోకి వస్తుంది, ఇదేమో ఇటు వచ్చింది. అర్థమైందా? ఈ మారుతున్న నెంబర్స్ అని ఇటు వస్తాయి, ఈ కాన్స్టెంట్ గా ఉన్న నెంబర్స్ ఏమో అటుపక్కకి వెళ్తాయి. సో ఒకసారి చూసుకుంటే మనం, సో 1 + 2 = 3, 2 + 2 = 4, 3 + 2 = 5, 4 + 2 = 6. ఇది ఎడిషన్ టేబుల్ 2 విత్ రెస్పెక్ట్ చూడండి. ఎడిషన్ టేబుల్ 2 నెంబర్స్ తో వెళ్తున్నాం, 1 2 3 4 5 6 అలాగా 10 దాకా చేయాలి. 2తో మల్టిప్లై 2తో యాడ్ చేసుకుంటూ వెళ్తాం. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, నార్మల్ గా ఇలాంటి ఎడిషన్ టేబుల్స్ అన్ని కూడా రాయకుండా ఓవరాల్ గా నేర్చుకోవాలి. సో మామూలుగా అదొక గేమ్ లాగా 1 + 2 3, 2 + 2 4, 3 + 2 5, 4 + 2 6, 5 + 5, 5 + 2 7 ఇలాగా 6 + 2 8. సో ఇలా చదువుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఒకవేళ మనం రాసినట్టయితే మనం రాసిన కరెక్టా కాదని ఇక్కడ మనం జడ్జ్ చేసుకోవచ్చు. అలాగా ఈజీక్వల్ టు అవతల పక్క ఉన్న RHS ఈ వాల్యూస్ అన్ని కూడా ఏవైతే ఉన్నాయో అవి లైన్ గా రావాలి. 3 4 5 6 ఎక్కడైనా ఒక నెంబర్ జంప్ అయినా, ఏదైనా ఒక నెంబర్ ఏదైనా మిస్ చేసినా మనం ఎక్కడ తప్పు చేసామో లెక్క అనమాట. సో ఇవి ఎడిషన్ టేబుల్స్. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని చూసుకుంటే మనం ఇక్కడ ఎడిషన్ టేబుల్స్ అనేవి 1 దగ్గర నుంచి స్టార్ట్ చేసి 10 వరకు కంప్లీట్ చేయాలి. సో ఇవి బాగా వస్తేనే ఈ మెథడ్ నెంబర్ 1 సంబంధించిన 1 to 1 డిజిట్ నెంబర్, 2 to 1 డిజిట్ నెంబర్ అనేవి వస్తాయి. సో 1 to 1 డిజిట్ నెంబర్స్ అనేవి ఎడిషన్ టేబుల్స్ మీద బేస్ అయి ఉన్నాయి. మరి కాంప్లిమెంట్స్ ఎప్పుడు చెప్తాం, ఇప్పుడు చూద్దాం. సో కాంప్లిమెంట్స్ దేనికి ఉపయోగపడతాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 డిజిట్ నెంబర్ ని ఒక 1 డిజిట్ నెంబర్ ని యాడ్ చేయాల్సి వచ్చింది. ఎంత? 25 + 9. 25 + 9 ఎంత అడిగారు. లేదా 36 + 14. 36 + 14. నెక్స్ట్ ఇది 2 డిజిట్ 1 డిజిటే కదా, 2 డిజిట్ 1 డిజిటే, 2 డిజిట్ కాదు. సో నెక్స్ట్ 46 + 14, మళ్ళీ 46 + 4, 52 + 9. సో ఈ విధంగా ఒక 4 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. సో ఈ విధంగా ఒక 4 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. 5 కి కాంప్లిమెంట్ ఎంత? 5 కాంప్లిమెంట్ 5 అంటే ఇక్కడ 5 రాస్తున్నాను, ప్లస్ ఇక్కడ 5 ఉంది కదా, ఇంకా ఎంతగా డివైడ్ అయింది నెంబర్, ఇంకా ఎక్స్ట్రా 4 ఉంది. ఈ 4 కనిపిస్తుంది కదా, 2 కి 1 యాడ్ చేసి 3 34, 2 కి 1 యాడ్ చేసేస్తే డైరెక్ట్ గా 3 34. నెక్స్ట్ 6 కి కాంప్లిమెంట్ ఎంత? 6 కి కాంప్లిమెంట్ 4 ఇస్ ద కాంప్లిమెంట్. 6 కి కాంప్లిమెంట్ ఎంత? 4. కాబట్టి 4 అండ్ ఇంకా 6 కాంప్లిమెంట్ 4, ఇంకా నాకు కలుపుతాం ఇక్కడ ఏమీ లేదు 0. అండ్ 36 + 4 అంటే ఆటోమేటిక్ గా ఎంత వస్తుంది? 40. ఓకేనా? సో ఇది 40. నెక్స్ట్ 46 + 4. సో 6 కాంప్లిమెంట్ ఎంత? 4 అంటే 0 వస్తుంది. 4 + 0 ఇక్కడ వచ్చే వాల్యూ 0 కాబట్టి 50. నెక్స్ట్ 52 + 9. 52 + 9 2 కి కాంప్లిమెంట్ ఎంత? 2 కాంప్లిమెంట్ 8. ఆల్రెడీ ఇక్కడ 8 రాసేస్తే 9 బదులుగా ఇంకా 9 ఇంకా ఎలా డివైడ్ అవుతుంది? 1 కావాలి. అప్పుడే 8 + 1 9 అవుతుంది. సో 52 + 8 అంటే 60. 60 + 1 61. కానీ మనం ఎంత చేయం, ఆటోమేటిక్ గా కాంప్లిమెంట్ రాసిన తర్వాత ఇక్కడ ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూకి ఈ 10s ప్లేస్ ఉన్న వాల్యూ నెక్స్ట్ నెంబర్ ని డైరెక్ట్ గా యాడ్ చేసేయడమే. అంటే 52 నుండి 61. అర్థమైందా? సో ఎందుకు ఇలా మారుతుంది? కాంప్లిమెంట్ గా చేంజ్ చేయడం వల్ల ఇది రౌండ్ ఫిగర్ అవుతుంది అనమాట. సో దానివల్ల దీని నెక్స్ట్ నెంబర్ 10s ప్లేస్ నెక్స్ట్ నెంబర్ వస్తుంది. ఆ 10s ప్లేస్ నెక్స్ట్ నెంబర్ ఇక్కడ 1s ప్లేస్ నెంబర్ ఇక్కడ ఉంటుంది. సో ఒక లాస్ట్ ఫైనల్ ఎగ్జాంపుల్ చేసి చూడండి ఒకసారి. 2 డిజిట్ 1 డిజిట్ ఎలా చేస్తాము? ఒక 2 డిజిట్ నెంబర్ తీసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ 42 + 9 ఎంత అని అడిగారు. 42 + 9 ఎంత అని అడిగితే ఫస్ట్ మనం ఆన్సర్ చెప్పాలంటే మన ఆన్సర్ లో ఒక 2 డిజిట్ నెంబర్ ఒక 1 డిజిట్ నెంబర్ ఉంటుంది. అది ఎంతో మనకు తెలియదు ఆన్సర్. ఖచ్చితంగా మన ఆన్సర్ లో 2 నెంబర్స్ ఉంటాయి. ఒక నెంబర్ ఏమో 10 డిజిట్ నెంబర్, ఇంకో నెంబర్ ఏమో 1 డిజిట్ నెంబర్. సో బాగానే ఉంది. సో ఇప్పుడు 42 కి 2 కి కాంప్లిమెంట్ ఎంత? 2 కి కాంప్లిమెంట్ ఎంత? 8. ఇక్కడ ఆల్రెడీ 9 ఉంది అంటే 8 కి ఎంత యాడ్ చేయాలి? 1 యాడ్ చేయాలి. ఈ 1 ఉంది కదా, ఇక్కడ ఉండే 1 అనేది 1 డిజిట్ నెంబర్ అంటే ఇక్కడికి వచ్చేసింది 1. ఇక్కడ ఉండే 4 ఉంది కదా, 4 తర్వాత నెంబర్ అంతా 5. ఎందుకంటే కాంప్లిమెంట్ యాడ్ అవడం వల్ల 50 అయిపోతుంది, 5 తీసుకోవాలి. సో 5 51. సో ఆ విధంగా ఆన్సర్ వచ్చింది. సో మీకు బాగా అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ ఇంకోటి ఒక ఎగ్జాంపుల్, లాస్ట్ ఫైనల్ ఎగ్జాంపుల్ 54 + 9. సో 54 + 9 కింద తీసుకుందాం.
4 కాంప్లిమెంట్ ఎంత? సో 4th కాంప్లిమెంట్ ఎంత? 6. 6 ఇస్ ద కాంప్లిమెంట్. కాబట్టి దీన్ని 6 గా రాసుకుంటే ఇంకా ఎక్స్ట్రా ఎంత వాల్యూ కావాలి? 9 దాకా వెళ్ళాలంటే సో ఇంకా మనకి 3 కావాలి. సో 3. ఇప్పుడు నీ ఆన్సర్ ఇక్కడ 10's ప్లేస్, ఇక్కడ 1's ప్లేస్. సో 3 ఇస్ ద 1's ప్లేస్ లో ఉంది. ఇదేమో నెక్స్ట్ నెంబర్ 63. సో 63 ఇస్ ద ఆన్సర్. సో ఈ విధంగా 2 డిజిట్ నెంబర్ ని ఒక 1 డిజిట్ నెంబర్ ని యాడ్ చేయాల్సి వచ్చినప్పుడు చాలా ఈజీగా ఈ విధంగా యాడ్ చేయొచ్చు. సో నెక్స్ట్ దీనికి సంబంధించిన ఒక 3 విషయాలు తెలుసుకోవాలి. ఆ 3 విషయాలు ఏంటంటే సో ఈ 1 డిజిట్ నెంబర్ 2 డిజిట్ నెంబర్ సంబంధించిన మెథడ్ 1 లో ఒక 3 ట్రిక్స్ ఉంటాయి. ఎడిషన్ ట్రిక్స్ అన్నమాట. ఎడిషన్ సంబంధించిన మెథడ్ 1 కి సంబంధించిన కొన్ని ట్రిక్స్ అనేవి ఉన్నాయి. మొత్తం 3 ట్రిక్స్ అనేవి ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ ట్రిక్ నెంబర్ 1, ఎడిషన్ విత్ 10. అంటే ఏదైనా ఒక నెంబర్ ని 10 తో యాడ్ చేస్తే ఏమవుతుంది? 10 + 6 ఎవరు వస్తారు? 16. 10 + 6 16. ఇంకోండి ఈ వాల్యూ అనేది ఇక్కడికి వచ్చి కూర్చుంటుంది అనమాట. అర్థమైందా? 16 గా మారింది. ఈ 0 చెరిపేసి ఈ వాల్యూ వచ్చి ఇక్కడికి వచ్చి కూర్చుంటుంది. సో దానివల్ల 16 అవుతుంది. సో నెక్స్ట్ 10 + 7. ఈ 7 లో ఇక్కడికి వచ్చి ఉంటుంది, ఈ ప్లేస్ ఆక్యుపై చేసుకుంటుంది. కాబట్టి 17. 10 + 6, 10 + 5 15. సో ఈ విధంగా ఏదైనా ఒక నెంబర్ ని యాడ్ చేసినప్పుడు ఈజీగా ఇలాగా వచ్చేస్తుంది అనమాట. ఈ 1's ప్లేస్ అనేది ఈ 10's ప్లేస్ లో ఈ 0ని ఆక్యుపై చేసుకోవడం వల్ల అది 15 గాను 17 గాను 16 గాను ఇలా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే 10 + 7 17. చెప్పాలి నాతో పాటు మీరు కూడా. 10 + 3 13. 10 + 2 20. 10 + 2 12. సో ఈ విధంగా 20 తీసుకోండి. 20 + 5 25. 20 + 7 27. 20 + 6 26. నెక్స్ట్ ఈ విధంగా 30 తీసుకోండి. 30 + 3 33. 30 + 5 35. 30 + 9 39. సో ఈ విధంగా మనకి ఆన్సర్ అనేవి వస్తాయి. సో నెక్స్ట్ చూసుకుంటే ట్రిక్ నెంబర్ 2. సో ఏంటంటే ట్రిక్ నెంబర్ 2 చూడండి ఒకసారి. ఫస్ట్ ట్రిక్ ఏంటి? ట్రిక్ నెంబర్ 2. ట్రిక్ నెంబర్ 1 ఏంటి? ఎడిషన్ విత్ 10. మరి ట్రిక్ నెంబర్ 2 ఏంటి? ఎడిషన్ విత్ 9. ఎడిషన్ విత్ 9. ఎడిషన్ విత్ 9. సో ఏదైనా ఒక నెంబర్ ని 9 తో యాడ్ చేయాల్సి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 9 + 8, 9 + 7, 9 + 6, 9 + 5 ఇలా యాడ్ చేయాల్సి వచ్చింది. ఇందాక ఎడిషన్ విత్ 10 లో మనం ఏం చెప్పాము? 10 + 8 ఇలా ఉన్నప్పుడు ఈ 8 అనే నెంబర్ వచ్చి ఈ 0ను ఆక్యుపై చేసుకోవడం వల్ల అది 18 గా మారింది అని చెప్పాను. సేమ్ అలాగే ఇక్కడ కూడా 9 తో యాడ్ చేసేటప్పుడు 9 + 8 ఎంత అని కావాలి అని అంటే దీనికి ఒక నెంబర్ తగ్గింది. 8 కు ఒక నెంబర్ తగ్గిస్తే ఎంత? 7. కాబట్టి 17 అవుతుంది. 9 + 7 ఎంత? 16 అవుతుంది. 7 కు ఒక నెంబర్ తగ్గిస్తే 16. 6 కు ఒక నెంబర్ తగ్గిస్తే 15. 5 కు ఒక నెంబర్ తగ్గిస్తే 14. సో ఈ విధంగా ఎడిషన్ విత్ 9 అనేది చేయొచ్చు అనమాట. అంటే ఏదైనా ఒక నెంబర్ ని 9 తో యాడ్ చేస్తున్నప్పుడు ఈ 9 కాకుండా మిగిలిన నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ కి ఒక 1 తగ్గించి ఆటోమేటిక్ గా ఇలా రాసేస్తే అయిపోతుంది. అర్థమైందా? సో చాలా ఈజీ ట్రిక్. నెక్స్ట్ ట్రిక్ నెంబర్ 3. ట్రిక్ నెంబర్ 3. ట్రిక్ నెంబర్ 3 ఏంటి? ట్రిక్ నెంబర్ 3 ఏంటి అంటే కన్సిక్యూటివ్ నెంబర్స్. ట్రిక్ నెంబర్ 3 ఏంటి? కన్సిక్యూటివ్ నెంబర్స్. కన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఏంటి అంటే పక్క పక్కనే ఉన్న నెంబర్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2 తర్వాత ఎవరు వస్తారు? 3. 4 తర్వాత ఎవరు వస్తారు? 5. 6 తర్వాత ఎవరు వస్తారు? 7. 9 తర్వాత ఎవరు వస్తారు? 10. 19 తర్వాత ఎవరు వస్తారు? 20. 25 తర్వాత ఎవరు వస్తారు? 26. అంటే 25 ని 26 ని కన్సిక్యూటివ్ నెంబర్స్ అని అంటారు. ఇలా 2 కన్సిక్యూటివ్ నెంబర్స్ ని యాడ్ చేయాల్సి వచ్చినప్పుడు 2 కన్సిక్యూటివ్ నెంబర్స్ ని యాడ్ చేయాల్సి వచ్చినప్పుడు అది ఏ నెంబర్ అన్నా కావచ్చు. 1 డిజిట్ కావచ్చు, 2 డిజిట్ కావచ్చు, 3 డిజిట్ కావచ్చు, 3 డిజిట్ కావచ్చు. ఏ నెంబర్ అయినా సరే చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ 6 + 7, 9 + 10, 14 + 15 ఈ విధంగా తీసుకోవచ్చు.
చిన్న నెంబర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరిలో చిన్న నెంబర్ ఎవరు 6, 9 + 10 లో చిన్న నెంబర్ ఎవరు 9, 14 + 15 లో చిన్న నెంబర్ ఎవరు 14. వీళ్ళిద్దరిలో చిన్న నెంబర్ ఎవరు ఉన్నారో 1 డబుల్ చేసి +1 చేయాలి. 6 2s 12, 12 + 1 13, అది కూడా ఆన్సర్ అయిపోయింది 13. 9 2s 18, 18 + 1 19, అది కూడా 19. 14 2s ఎంత అంటే 28, 28 + 1 29. సో ఈ విధంగా డబుల్ చేసి ఒకటి యాడ్ చేస్తున్నాం. సో దీన్ని ఏమంటాము అంటే కన్సిక్యూటివ్ నెంబర్స్ ని ఎడిషన్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ ట్రిక్ వాటి చాలా చాలా ఎఫిషియెంట్ గా ఉంటుంది. మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా స్పీడ్ చేయగలుగుతారు సమస్య. సో మెథడ్ నెంబర్ 1 లో సంబంధించిన 3 ట్రిక్స్ చెప్పాను. ఫస్ట్ ట్రిక్ ఏం చెప్పాను, ఏదైనా ఒక నెంబర్ ని 10 తో యాడ్ చేయాలంటే అంటే ఎడిషన్ విత్ 10. సెకండ్ ట్రిక్ ఏం చెప్పాను, ఏదైనా ఒక నెంబర్ ని 9 తో యాడ్ చేయాలంటే ఏం చేయాలి. థర్డ్ ట్రిక్ ఏం చెప్పాను, 2 కన్సిక్యూటివ్ నెంబర్స్ ని యాడ్ చేయాలంటే ఏం చేయాలో చెప్పాను. ఇది మెథడ్ నెంబర్ 1 కి సంబంధించిన టాపిక్ డీటెయిల్స్. సో మెథడ్ నెంబర్ 1 రావాలి అంటే ఖచ్చితంగా మీకు కాంప్లిమెంట్స్ అనేవి రావాలి అండ్ అట్ ద సేమ్ టైం 1 to 10 ఎడిషన్ టేబుల్స్ అనేవి బాగా రావాలి. ఈ రెండు బాగా వస్తే ఆటోమేటిక్ గా చాలా స్పీడ్ గా సంస్థ చేయొచ్చు. అండ్ ఇందులో ఉన్న 3 ట్రిక్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఇది మెథడ్ నెంబర్ 1. సో ఇందులో ఉన్న 3 ట్రిక్స్ గురించి కూడా చెప్పాను, 3 ట్రిక్స్. సో నెక్స్ట్ మెథడ్ నెంబర్ 2, చాలా ఈజీ మెథడ్. చూడండి ఒకసారి మెథడ్ నెంబర్ 2. సో మెథడ్ నెంబర్ 2 ఏంటి సార్ మెథడ్ నెంబర్ 2 అంటే ఏంటి అంటే మెథడ్ నెంబర్ 2 మనం ఏం చెప్తుంది, ఒక 2 డిజిట్ నెంబర్ ని ఇంకొక 2 డిజిట్ నెంబర్ ని యాడ్ చేయాల్సి వస్తే ఎలా చేయాలి, ఒక 3 డిజిట్ నెంబర్ ని ఇంకొక 2 డిజిట్ నెంబర్ ని యాడ్ చేయాల్సి వస్తే ఎలా చేయాలి. సో ఈ 2 విషయాలని మనకి చెప్పింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 డిజిట్ నెంబర్ తీసుకుంటున్నా, 14 + 26 ఈ విధంగా అడిగాను మనల్ని, లేదా 23 + 14 ఈ విధంగా అడిగా, లేదా 36 + 14, లేదా 43 + 23. సో ఈ విధంగా కొన్ని క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి ఎడిషన్స్. మామూలుగా మనం ఏం చేస్తాము ట్రెడిషనల్ మెథడ్ లో ఈ రెండింటిని ఇక్కడ రాసుకుంటాం. 14 26, 6 + 4 ఎంత 10, 1 పైన వేసుకోవాలి, 2 + 1 3, 3 + 1 4. సో 40 అని రాస్తాం ఆన్సర్. కానీ ఇలా పెన్ పెట్టకుండా డైరెక్ట్ గా మౌత్ తో చెప్పేసి అనమాట. సో దాన్ని స్పీడ్ మ్యాక్స్ అని అంటాం. సో చూడండి ఒకసారి ఇందులో ఏం చేయాలంటే ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే చిన్న నెంబర్ ఎవరైతే ఉన్నారో ఈ చిన్న నెంబర్ ని స్ప్లిట్ చేయి. ఎలా స్ప్లిట్ చేయాలి, టెన్స్ గాను విడిగా చేంజ్ గాను స్ప్లిట్ చేయాలి. అంటే ఈ 14 చిన్న నెంబరు, ఈ 14 నేను ఎలా రాసుకుంటా 10 + 4 గా రాసుకుంటా. ఆ తర్వాత మీకు ఒక స్ట్రక్చర్ గురించి చెప్పాను, ఆ స్ట్రక్చర్ ఎలా చెప్పానో అలాగే మాట్లాడాలి. 26 + 14 = ఎలా చేయాలి, 26 + 10 36, 36 + 4 40, 26 + 10 36 + 10 36, 36 + 4 40. ఈ విధంగా మాట్లాడాలి. ఒక మాట ఎక్కువ తక్కువ కూడా చెప్పకూడదు. 26 + 10 26 + 10 30 30 ఇలా 2 సార్లు చెప్పడం లేదా మధ్యలో మిస్ చేయడం అలా చేయొద్దు. 26 + 10 36, 36 + 4 40. నెక్స్ట్ 23 + 14 చెప్పాలి. 23 + 10 33, 33 + 4 37. సో ఆ విధంగా 23 + 10 33, 33 + 4 37. నెక్స్ట్ 36 + 14. సో 36 + 14 ఎలా రాస్తాం, 36 + 10 46, 46 + 4 50, 46 + 4 50. సో ఇక్కడ మీకు ఏం చేస్తామంటే 36 + 10 అంటే 46 చెప్తున్నారు, అక్కడ 46 + 4 అంటే నిజానికి మనం 46 + 4 లో ఈ 40 గురించి మాట్లాడట్లా, మనం 6 + 4 ఎంతో చూస్తున్నాం. 6 + 4 ఎంత 10. అది ఎడిషన్ టేబుల్స్ లో ఆల్రెడీ 1 డిజిట్ చేసినప్పుడు మనకు వచ్చి ఉంటుంది. సో 6 + 10 కాబట్టి 40 + 50 అయిపోయింది. నెక్స్ట్ 43 + 23 దీని కూడా చేయండి. 43 + 20 63, 63 + 3 66, 66. సో ఇవి ఎడిషన్ టేబుల్ కి సంబంధించిన ఒక 2 డిజిట్ నెంబర్ ని ఎలా యాడ్ చేయాలని చెప్పాను. సో నెక్స్ట్ ఒక 3 డిజిట్ నెంబర్ ని ఒక 2 డిజిట్ నెంబర్ ని ఎలా యాడ్ చేయాలి, ఒక 3 డిజిట్ నెంబర్ ని ఒక 2 డిజిట్ నెంబర్ ని ఎలా యాడ్ చేయాలి.
ఒకసారి చూడండి, చాలా చాలా సింపుల్ గా ఉంటుంది. ఒక 3 డిజిట్ నెంబర్ తీసుకుందాం. 323 ప్లస్ 46 ఇలా ఉంది. ఈ 46 ఇందాకట్లాగా స్ప్లిట్ చేయాలి. 46 ఎలా స్ప్లిట్ చేసుకోవాలి? 40 ప్లస్ 6 గా స్ప్లిట్ చేసుకోవాలి. అండ్ 323 ప్లస్ 46 అంటే ఎలా రాస్తాం? 323 ప్లస్ 40, 323 ప్లస్ 40 363, 363 ప్లస్ 6 369. సో ఈ విధంగా స్ప్లిట్ చేసుకొని స్లోగా ఆ స్ట్రక్చర్ ని చెబితే ఆటోమేటిక్ గా మనకి ఆన్సర్ అనేవి వస్తాయి. 323 ప్లస్ 40 363, 323 ప్లస్ 40 363, 363 ప్లస్ 6 369. సో ఈ విధంగా మన సమ్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. సో నెక్స్ట్ చూడండి, మెథడ్ నెంబర్ 3. మెథడ్ నెంబర్ 3 దేనికి సంబంధించింది? ఒక 3 డిజిట్ నెంబర్ ని ఇంకో 3 డిజిట్ నెంబర్ ని ఎలా యాడ్ చేయాలి అని చెప్తుంది అనమాట. జనరలైజ్ గా చూసుకుంటే ఒక 3 డిజిట్ నెంబర్ ఇంకో 3 డిజిట్ నెంబర్ ని ఈ మెథడ్ నెంబర్ 2 లాగానే స్ప్లిట్ చేసి రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 326 ప్లస్ 452 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అన్నాడు. ఇందులో చిన్న నెంబర్ ని స్ప్లిట్ చేయి. చిన్న నెంబర్ ఎంత? చిన్న నెంబర్లు ఏమున్నాయి? 300 ప్లస్ 20 ప్లస్ 6 ఇలా ఎక్స్పాండెడ్ ఫామ్ లో రాశాను. ఇప్పుడు 452 ప్లస్ 300 752 ప్లస్ 20 772 ప్లస్ 6 778. ఒకసారి మళ్ళీ 452 ప్లస్ 300 752 ప్లస్ 20 772 722 ప్లస్ 6 778. సో 778 అనేది మనకి ఆన్సర్ వచ్చింది. 778. కానీ నేను ఈ మెథడ్ ని 3 డిజిట్ నెంబర్ కి సపోర్ట్ చేయను. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి, లేదా మనం 10th క్లాస్ ఆ పైన వెళ్లే కొద్దీ మన ఐక్యూ లెవెల్స్ అనేవి పెరుగుతాయి అనమాట. బ్రెయిన్ కాస్త ఎక్స్పాండ్ అవుతుంది, కానీ కాగ్నిషన్ లెవెల్స్ ఇంకా ఎక్స్పాండ్ అవుతాయి. కానీ ఇవి ఏమాత్రం తప్పు వచ్చినా లేదా ఆన్సర్ రాకపోయినా మనకి రాంగ్ ఆన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి నేను చేయాలి, ఒక 3 డిజిట్ నెంబర్ ఇంకో 3 డిజిట్ నెంబర్ ని యాడ్ చేయాలంటే ఒక ట్రెడిషనల్ వేనే ఫాలో అవ్వాలి. మామూలుగా 326 ప్లస్ 452 ఎంత? 6 ప్లస్ 2 8, 5 ప్లస్ 2 7, 4 ప్లస్ 2 7 778. సో క్యారీ ఓవర్స్ కూడా ఏమైనా వచ్చినా కూడా ఈజీగా చేసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కడ కూడా మిస్టేక్స్ రాకుండా ఉంటాయి. అది ఒక్కటే చెప్పగలను. ఇక్కడ ఏమవుతుందంటే మీ కాగ్నిషన్ లెవెల్స్ సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. మీరు ఆ కాగ్నిషన్ లెవెల్ కి రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. కానీ ఒకవేళ ఇలా చేసి సమ్ కనుక ఆన్సర్ కనుక తప్పు వస్తే కనుక ఇబ్బంది పడతారు. సో అలా ఇబ్బంది పడకుండా ఉండాలి కాబట్టి నార్మల్ మెథడ్ ని ఫాలో అవ్వండి. అయితే 5th క్లాస్ నుంచి అప్ టు 10th క్లాస్ వరకు ఒక 3 డిజిట్ నెంబర్ ని ఇంకో 3 డిజిట్ నెంబర్ ని యాడ్ చేయండి అని ఎక్కడా కూడా అడగడు. ఒకవేళ ఇన్ కేసు ఇవ్వాల్సి వస్తే దాన్ని డెసిమల్స్ పాయింట్ గా ఇస్తాడు. అంటే ఇలా ఇస్తాడు, 32.6 ప్లస్ 45.2 ఎంత అంటాడు. ఏముంది? పాయింట్ పెట్టడమే. సో ఈ విధంగా అడుగుతారు, కానీ ఎక్కడ కూడా ఇంత పెద్ద పెద్ద నెంబర్లు ఇచ్చి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం ట్రై చేయడు. ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ ప్రాక్టీస్ లో మాత్రమే ఇలాంటి మనం చూస్తాం. సో ఇది ఎడిషన్ కి సంబంధించిన విషయం. సో ఎడిషన్ మన ఫండమెంటల్ ఆపరేషన్స్ లేదా అర్థమెటిక్ ఆపరేషన్స్ మొత్తం 4 ఉంటాయి. అది ఏంటి అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. సో అందులో ఎడిషన్ గురించి మాట్లాడుతున్నాం. ఎడిషన్ లో మనకి ఒక 1 డిజిట్ ని ఇంకొక 1 డిజిట్ ని యాడ్ చేయాల్సి వస్తే లేదా ఒక 2 డిజిట్ నెంబర్ ని ఒక 1 డిజిట్ నెంబర్ ని యాడ్ చేయాల్సి వస్తే మెథడ్ నెంబర్ 1 ఫాలో అవుతాం. మెథడ్ నెంబర్ 1 ఏంటిది? మెథడ్ నెంబర్ 1 రావాలి అంటే ముందుగా మన దగ్గర కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే కాంప్లిమెంట్స్ రావాలి. ఆ తర్వాత ఎడిషన్ టేబుల్స్ 1 నుంచి 10 వరకు పర్ఫెక్ట్ గా ఉండాలి. నెక్స్ట్ ఎడిషన్ టేబుల్స్ ఒకసారి రాసినప్పుడు అవి కరెక్టా కాదా అని డౌట్ వస్తే RHS ఈజ్ ఈక్వల్ కి అవతల సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి వాల్యూస్ అనేవి కన్సిక్యూటివ్ గా రావాలి. 3 4 5 6 7 8 ఇలా లైన్ గా రావాలి. ఎక్కడైనా ఏదో నెంబర్ మిస్ అయింది అంటే 3 4 5 కాకుండా 3 4 6 వచ్చింది, అప్పుడు మనం రాంగ్ చేసినట్లు లెక్క. నెక్స్ట్ మెథడ్ నెంబర్ 2, ఒక 2 డిజిట్ నెంబర్ ని ఒక 2 డిజిట్ నెంబర్ ని లేదా ఒక 3 డిజిట్ నెంబర్ ని ఒక 2 డిజిట్ నెంబర్ ని యాడ్ చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలి?
సో యాడ్ చేయాల్సినప్పుడు ఏం చేస్తాము, చిన్న నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్పాండ్ చేయాలి. ఫస్ట్ రౌండ్ ఫిగర్ గాను చేంజ్ గాను ఎక్స్పాండ్ చేస్తాం. ఇలా ఎక్స్పాండ్ చేసినప్పుడు ఆ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఎడిషన్ స్ట్రక్చర్, ఆ స్ట్రక్చర్ ని ఫాలో అవుతూ వెళ్ళాలి. ఎటువంటి ఎక్స్ట్రా వర్డ్ కానీ లేదా తగ్గించి మాట్లాడడం కానీ చేయకూడదు. 40 + 26 ఎంత అంటే 40 + 20 60, 60 + 6 66 ఇలాగే రావాలి స్ట్రక్చర్, ఎక్కడ కూడా రాంగ్ రాకూడదు. నెక్స్ట్ ఒక 3 డిజిట్ నెంబర్ ఇంకో 3 డిజిట్ నెంబర్ని యాడ్ చేయాలంటే ఏం చేయాలి? సో ఒక 3 డిజిట్ నెంబర్ ఒక 3 డిజిట్ నెంబర్ని యాడ్ చేయాలంటే ట్రెడిషనల్ వేని ఫాలో అవడం చాలా బెస్ట్. కానీ ఇక్కడ కూడా నార్మల్ మెథడ్ నే వాడతాం. సో ఇది ఎడిషన్ సంబంధించిన విషయం. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చూడండి. ఫండమెంటల్ అర్థమెటిక్ ఆపరేషన్స్ లో సెకండ్ వన్ వచ్చేప్పటికి సబ్ట్రాక్షన్. చాలా చాలా సింపుల్, ఒకే ఒక్క లాజిక్ ఉంటుంది. ఒకే ఒక్క లాజిక్ లో ఇన్ని మెథడ్స్, మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3 లో ఉన్నట్టుగా ఎడిషన్స్ లో ఉన్నట్టుగా ఇక్కడ ఉన్నామన్నమాట. ఓన్లీ సింగిల్ మెథడ్. ఏంటి ఆ సింగిల్ మెథడ్? జనరల్ గా చూద్దాం. మీ దగ్గర ఒక 50 రూపీస్ ఉన్నాయి. ఈ 50 రూపీస్ తీసుకొని మీరు షాప్కి వెళ్ళారు. ఈ షాప్కి వెళ్ళినప్పుడు ఎంత అయిందని అడిగితే షాప్ అతను మీకు 26 రూపీస్ అయినాయి అని చెప్పాడు. షాప్ అతను ఎంత చెప్పాడు? 26 రూపీస్ అయినాయి అని చెప్పాడు. సో మీరు అతను 50 రూపీస్ ఇస్తే మీకు రిటర్న్ గా ఎంత వస్తాయి అని తెలియాలి అంటే నువ్వు ఇచ్చే 50 రూపీస్ నుంచి ఈ 26 రూపీస్ ని సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే నీకు వాల్యూ వస్తుంది. అప్పుడు వెంటనే మనం ఏం చేస్తాము, 50 రూపీస్ నుంచి 26 రూపీస్ పోతే ఎంత, ఇంకో -0 నుంచి 6 పోతుందా? పోదు. కాబట్టి ఇది 10, పక్క నుంచి బారో చేసుకుంటే 10, 10 నుంచి 6 పోతే 4, ఇది బారోయింగ్ పోగా ఇది 4 అవుతుంది. 4 లోంచి 2 తీస్తే ఎంత? 2. కాబట్టి 24 ఇస్ ద ఆన్సర్. అంకుల్ నా 24 రూపీస్ నాకు ఇవ్వు, ఇలా అడుగుతారు మీరు. కానీ ఇలా చేయకుండా, ఇలా బారోయింగ్ చేయకుండా, ఇలా పెన్ పెట్టకుండా మనం ఇంకొక మెథడ్ లో చేయొచ్చు. ఎప్పుడైనా సబ్ట్రాక్షన్ చేస్తున్నాము అంటే తీయాల్సిన దానికన్నా ఎక్కువ తీ. దానివల్ల ఏమవుతుందంటే ఆ ఎక్కువ తీసిన వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ యాడ్ చేసి, దీనివల్ల ఏమవుతుందంటే ఒక సబ్ట్రాక్షన్ ప్రాబ్లం అనేది ఎడిషన్ ప్రాబ్లం గా మారిపోతుంది. సో ఇది చూడండి ఒకసారి, ఇక్కడ అప్లై చేద్దాం. 56 లోంచి 26 తీసేయాలి. ఈ మెథడ్ ఫాలో అవ్వకుండా నార్మల్ గా వితిన్ సెకండ్స్ అలా చెప్పొచ్చు. 26 కాకుండా తీయాల్సిన ఎక్స్ట్రా తీ, అంటే రౌండ్ ఫిగర్ తీయాలి. 26 కి రౌండ్ ఫిగర్ ఏంటి? అసలు రౌండ్ ఫిగర్స్ అంటే ఏంటి? 10, 20, 30, 40, 50 ఇలా ఉంటాయి అన్నమాట రౌండ్ ఫిగర్స్. 35, 25 వీటిని రౌండ్ ఫిగర్స్ అనుకోకూడదు. ఓకేనా? ఇప్పుడు మన ఇక్కడ ఉన్న 26 ఉంది, ఇక్కడ 26 ఉంది. సో 26 కి ఎంత యాడ్ చేస్తే 30 అవుతుంది? సో 4 యాడ్ చేయాలి. సో అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, 50 నుంచి 26 తీయాలా? 26 రౌండ్ ఫిగర్ అంతా 30. సో 56 నుంచి 30 తీస్తే అంత 56 నుంచి 30 తీస్తే అంత 20. ఈ 20 కి ఎంత ఎక్స్ట్రా తీసాము? 4 ఎక్స్ట్రా తీసాము. ఆ 4 యాడ్ చేసాయి 24. అదిగో ఆన్సర్ 24 వచ్చేసింది. ఓకేనా? సో ఈ విధంగా చాలా సింపుల్ గా చేసేయచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇంకొక కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. అర్థం కాని ఒకసారి మళ్ళీ చూడండి ఒకసారి. 43 + 22 ఎంత అని అడిగారు. సారీ, సబ్ట్రాక్షన్ కదా. 43 - 22, 43 రూపీస్ 22, 43 లో 22 తీసేయాలి. 43 లో 22 తీయాలంటే తీయాల్సిన దానికన్నా ఎక్కువ తీయని చెప్పాను మీకు. ఇక్కడ 22 ఉంది కదా, 22 కాకుండా 23 తీస్తా. 43 లోంచి 23 తీస్తే ఎంత? 22 to 33 అంటే ఒకసారి 43 లో నుంచి 23 తీస్తా, అంటే తీయాల్సిన ఎక్కువ తీస్తున్నా, ఒక 1 ఎక్కువ తీస్తున్నా. ఇప్పుడు చూడండి, నా దగ్గర 23 ఉన్నాయి. ఇప్పుడు 23 నుంచి నేను నెక్స్ట్ 33కి 33 నుంచి 43కి వెళ్ళాలి. అంటే మధ్యలో 2 10 ఉన్నాయి. 10 + 10 20, అంటే 43 నుంచి 23 తీస్తే ఎంత? 20. ఇప్పుడు 20కి ఎంత ఎక్స్ట్రా యాడ్ చేశాను? ఇక్కడ ఎంత ఎక్కువ తీసాను? ఒక 1 ఎక్కువ తీసా. ఆ 1 యాడ్ చేసే. సో 20 + 1 21. సో 43 - 22 ఎంత అంటే 21 అని చెప్పేస్తారు. నెక్స్ట్ ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు, ఆ ఎగ్జాంపుల్స్ చేయండి. ఫస్ట్ ఎగ్జాంపుల్, మీ దగ్గర 50 రూపీస్ ఉన్నాయి. సో మీరు షాప్కి వెళ్ళారు. షాప్కి వెళ్తే అంకుల్ ఎంత అయినా అంటే 33 రూపీస్ అయినా చెప్పాడు. కాస్ట్ మొత్తం 33 అన్నాడు. ఇప్పుడు వెంటనే మీ దగ్గర 50 రూపీస్ ఉన్నాయి. పెన్ పెట్టకూడదు, పెన్ పెట్టుకుని చేద్దాం. మీ దగ్గర 50 రూపీస్ ఉన్నాయి, అందులో నుంచి 33 రూపీస్ తీసేయాలి. సో 50 లోంచి 40 రూపీస్ ఇచ్చేయండి. 33కి రౌండ్ ఫిగర్ 40.
ఏమవుతుంది 50 నుంచి 40 10 10 ప్లస్ 33 నుంచి 40కి వెళ్ళామంటే ఎక్స్ట్రా ఎంత చేసినట్టు 7 యాడ్ చేసినట్టు 10 ప్లస్ 7 17. సో ఈ విధంగా చాలా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ కొన్ని సమ్స్ ఇస్తాను. 50లో నుంచి 33 తీస్తే అంత మీరే చెప్పారు, ఎందుకంటే చేసాం మనం 17 అని. 50లో నుంచి 46 తీస్తే అంత, 50లో నుంచి 21 తీస్తే అంత, 50లో నుంచి 34 తీస్తే అంత, 50లో నుంచి 42 తీస్తే అంత, 50లో నుంచి 22 తీస్తే అంత. నెక్స్ట్ సార్ నేను 50 తీసుకెళ్ళా షాప్కి 100 రూపీస్ తీసుకెళ్ళా చెయ్యి. 100లో నుంచి 23 తీస్తే అంత, 100 నుంచి 46 తీస్తే అంత. సో చూద్దాం. 50 నుంచి 33 తీస్తే అంత, 50 నుంచి 40 తీస్తే అంత 10 ప్లస్ 7 17. లేదా ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న లాజిక్ చూడండి ఒకసారి. 3 కాంప్లిమెంట్ అంతా 7. ఒకసారి చూడండి. 50లో నుంచి 33 తీయాలి. నేను 33 తీయకుండా 40 తీస్తున్నాను, ఎందుకంటే 33కి రౌండ్ ఫిగర్ అంతా 40 అంటే 50 నుంచి 40 10 వచ్చిందా. ఇప్పుడు 3 కాంప్లిమెంట్ అంతా 7, 10 ప్లస్ 7 17 అయిపోయింది. 50లో నుంచి 46 తీయాలి, 50లో నుంచి 46 తీయాలి. ఈ తర్వాత చెప్తాను ఒకసారి. ఇదొకటి అయ్యాక చెప్తాను. 50లో నుంచి 21 తీయాలి. నేను 50లో నుంచి 21 తీయను, 50లో నుంచి 30 తీస్తాను, ఎందుకంటే 21కి రౌండ్ ఫిగర్ 30. 50లో 30 పోతే 20 మిగులుతుంది. 1కి రౌండ్ ఫిగర్ 1కి కాంప్లిమెంట్ అంతా 9, 20 ప్లస్ 9 29. మా చూడండి ఇంకొక కొత్త మెథడ్ చెప్పేస్తున్నా. ఇప్పుడు ఏం చేశాను, ఇలాగ యాడ్ చేయకుండా కాంప్లిమెంట్ మెథడ్ తీసుకొచ్చాను. 50లోంచి 34 తీస్తే ఎంత, 50లోంచి 34 తీయను, 50లోంచి 40 తీస్తాను, 50లోంచి 40 తీస్తే 10, 10కి 10 ఇక్కడ 4 కాంప్లిమెంట్ ఎంత 6, 10 ప్లస్ 6 ఎంత 16. 50లోంచి 22 తీస్తే ఎంత, 50లోంచి 30 తీస్తాను 20, 2 కాంప్లిమెంట్ 8, 20 ప్లస్ 28 అయిపోయింది ఆన్సర్ 28. బాగుంది కదా, చాలా ఈజీగా వచ్చేసింది. నెక్స్ట్ చూడండి. 100లో నుంచి 23 తీస్తే ఎంత, 100లో నుంచి 30 తీస్తే 70, 100లో నుంచి 30 తీస్తే ఎంత, 100లో నుంచి 30 తీస్తే ఎంత 70, 70కి 3 కాంప్లిమెంట్ ఎంత 7, 77. 100లో నుంచి 46 తీస్తే ఎంత, నేను 46 ఇంకా 50 తీస్తాను, 100లో నుంచి 50 ఉంటుంది, ఇంకా 6,4 54 అయిపోయింది ఆన్సర్ 54. ఇదేమో ఎంత వచ్చింది, 100లో నుంచి 30 తీస్తే 70, 77. అంటే దీన్ని బట్టి ఈజీగా చూసి చెప్పేయచ్చు అనమాట. ఇప్పుడు వీడియో ఆన్సర్స్ ని చూసి చెప్పండి. 50లో నుంచి 40 తీస్తే 10 ప్లస్ 7 17, 3 కాంప్లిమెంట్స్ అవ్వం కదా 17. 50లో నుంచి 30 తీస్తే 20, 20కి 1 కాంప్లిమెంట్ అంటే 9 29. 50లో నుంచి 40 తీస్తే 10, 4 కాంప్లిమెంట్ 6 16. 50లో నుంచి 22 తీస్తే అంటే 50లో నుంచి 30 తీస్తే 20, 2 కాంప్లిమెంట్ 8 28. 100లో నుంచి 30 తీస్తే 70, 70కి 3 కాంప్లిమెంట్ అంటే 77. 100లో నుంచి 46 తీయాలి, 100లో నుంచి 50 తీస్తే 50, 6 కాంప్లిమెంట్ ఎంత 4 54. సో ఈ విధంగా చాలా సింపుల్ గా చేసేస్తాం ఎడిషన్స్. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఒక సబ్ట్రాక్షన్ గా ఉన్న దాన్ని సమ్ని ఎడిషన్ సమ్ గా కన్వర్ట్ చేస్తున్నాం. అండ్ రెండో అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎక్కడా కూడా మనం బారోయింగ్ మెథడ్ ని తీసుకోవట్లేదు. దీనివల్ల మనకి పెన్ పెట్టాల్సిన పని లేదు, ఈజీగా మౌత్ తో విత్ ఇన్ సెకండ్స్ లో చెప్పేయచ్చు. దీన్ని బాగా ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్ గా బాగా హెల్ప్ అవుతుంది. సో ఫండమెంటల్ అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేవి మొత్తం 4 ఉన్నాయి. అవి ఏంటి, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. సో ఇందులో ఎడిషన్, సబ్ట్రాక్షన్ అనేవి ఈరోజు కంప్లీట్ చేశాను, ఈరోజు కంప్లీట్ చేశాను. ఎడిషన్ లో మనకి మొత్తం 3 మెథడ్స్ ఉంటాయి. ఆ 3 మెథడ్స్ అలాగే ఆ మెథడ్ 1 లో ఒక 3 ట్రిక్స్ ఉంటాయని చెప్పాను. ఎడిషన్ విత్ 10, ఎడిషన్ విత్ 9, 2 కన్సిక్యూటివ్ నెంబర్స్ ఎలా యాడ్ చేయాలి. సో ఈ 3 మెథడ్స్ అనేవి 3 ట్రిక్స్ అనేవి మెథడ్ నెంబర్ 1 లో చూసాం. తర్వాత మెథడ్ నెంబర్ 2 చాలా ఈజీ, ఎక్స్పాండ్ చేయాలి, చిన్న నెంబర్ ని ఎక్స్పాండ్ చేయాలి. అదంతా మెథడ్ నెంబర్ 3.
దాన్ని నార్మల్ ట్రెడిషనల్ మెథడ్లోనే యాడ్ చేస్తాము, లేదా అంటే ఇలా చేస్తాం. ఇక ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి, మెథడ్ నెంబర్ 2లో 2 నెంబర్స్ యాడ్ చేసి వచ్చినప్పుడు ఎక్స్పాండ్ చేస్తామని చెప్పాను. ఇలా ఎక్స్పాండ్ చేసినప్పుడు ఏది ఎక్స్పాండ్ చేయాలి అన్న దానికి నేను మీకు ఇచ్చిన కంక్లూజన్ ఏంటంటే, చిన్న నెంబర్ ఏదైతే ఉంటుందో, 2 నెంబర్స్ చిన్న నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్పాండ్ చేసి యాడ్ చేయండి అని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ 26 ప్లస్ 23 ఇలా ఇచ్చాము, లేదా సరే రాద్దాం 26 ప్లస్ 23 లేదా 24 ప్లస్ 21 ఇలా ఉంది, లేదా 50 ప్లస్ 24 ఇలా ఉంది. సో ఇప్పుడు ఎలా రాయాలి చూడండి ఒకసారి. 26 ప్లస్ 23 అంటే చిన్న నెంబర్ అయిన 23ని 20 ప్లస్ 3గా ఎక్స్పాండ్ చేస్తున్నాం. నేను ఇలా చేయట్లా, ఇలా కాకుండా పెద్ద నెంబర్ని ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటా. అంటే 26ని 20 ప్లస్ 6గా రాసుకుంటున్నా. రెండింటికి తేడా ఏంటి సార్? 2 ఒకే సమ్ము. నేను చిన్న నెంబర్ని ఎక్స్పాండ్ చేశాను, ఇక్కడేమో చిన్న నెంబర్ కాకుండా పెద్ద నెంబర్ని ఎక్స్పాండ్ చేశాను. ఇలా చేయడం వల్ల ఏమవుతుందో చూద్దాం. 26 ప్లస్ 20 46, 46 ప్లస్ 3 49, 23 ప్లస్ 20 ఇక్కడ వచ్చిన 49 వచ్చింది. అదే రివర్స్ మెథడ్ లో బిగ్గర్ నెంబర్ ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది? 23 ప్లస్ 20 43, 43 ప్లస్ 6 49. అంటే స్టార్టింగ్ లో మీరు చిన్నపిల్లలు కాబట్టి అప్పుడప్పుడే నేర్చుకుంటున్నారు కాబట్టి గుర్తుపెట్టుకోవడం కోసం చిన్న నెంబర్ని ఎక్స్పాండ్ చేయండి అని చెప్పా. ఇప్పుడు కొద్దిగా అలవాటు అయ్యారు కాబట్టి అది చిన్న నెంబర్ అయినా పెద్ద నెంబర్ అయినా ఎవరినన్నా ఒకళ్ళని ఎక్స్పాండ్ చేసి యాడ్ చేయొచ్చు. ఈ రూల్ ఎక్కడెక్కడ వాడతాము అంటే చూడండి ఒకసారి. 3 ప్లస్ 2 అన్నా 2 ప్లస్ 3 అన్నా ఆన్సర్ 5. సేమ్ 2 3s అన్నా 3 2s అన్నా ఆన్సర్ 6. అంటే ఈ వాల్యూస్ ని ఎటు ఇంటర్చేంజ్ చేసినా మనకు వచ్చేది వాల్యూ ఎప్పుడు 5. అంటే 3 ప్లస్ 2 రాసిన 2 ప్లస్ రాసిన 5. అలాగే 3 2s రాసిన 2 3s రాసిన ఆన్సర్ 6. అంటే దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటి అంటే, ఈ వాల్యూస్ అనేవి, ఈ ఇంటూ పక్కన ఉన్న వాల్యూస్ అనేవి లేదా ఈ ప్లస్ కి పక్కన వాల్యూస్ అనేవి ఎటు ఇంటర్చేంజ్ అయినప్పటికీ కూడా మనకి ఆన్సర్ అనేది ఒకటే వస్తుంది. సో ఈ లాజిక్ అనేది ఒక ఎడిషన్ లోను మల్టిప్లికేషన్ లోను మాత్రమే ఉంటుంది. వేటిలో ఉంటుంది? ఒక ఎడిషన్ లోను మల్టిప్లికేషన్ లోను. మళ్ళీ సబ్ట్రాక్షన్ డివిజన్ లో కనబడదు మనకి ఈ రూల్. ఓకేనా? సో ఒక ఎడిషన్ లోను సబ్ట్రాక్షన్ లోనే కనిపిస్తుంది. సో ఇవి దీనికి సంబంధించిన విషయాలు. సో ఇప్పుడు మీకు అర్థం కావడం కోసం స్టార్టింగ్ లో చిన్న వాల్యూని ఎక్స్పాండ్ చేయండి అని చెప్పారు. కానీ ఇప్పుడు ఏమైంది, కొంచెం మీరు పెద్దగా కాబట్టి అంటే కొంచెం నాలెడ్జ్ వచ్చింది కాబట్టి రెండిట్లో ఏ నెంబర్ ని ఎక్స్పాండ్ చేసినప్పటికీ కూడా దాన్ని జాగ్రత్తగా యాడ్ చేసుకుంటూ ఆ స్ట్రక్చర్ ని ఫాలో అవుతూ రావాలి అంతే. సో నెక్స్ట్ చూడండి ఒకసారి. ఇందాక ఒక 2 సంవత్సరాలు చెప్తానని చెప్పా, చూడండి ఒకసారి. 50 మైనస్ 46 ఎంత? 50 మైనస్ 46 కావాలా? నేను 46 తీయంగా దాని రౌండ్ ఫిగర్ 50. 50 మైనస్ 50 నేను 46 తీయను, ఇక్కడ 46 తీయకుండా 50 తీస్తున్నా. 50 మైనస్ 50 ఎంత? 0. ఈ 0కి ఈ 6 కాంప్లిమెంట్ ఎంత? 4. 0 ప్లస్ 4 ఇస్ ద ఆన్సర్. 50 మైనస్ 43 నేను 43 తిరిగా 50 తీసేస్తాను డైరెక్ట్ గా. 50 మైనస్ 50 0. 0కి 3 కాంప్లిమెంట్ ఎంత? 7. ఆన్సర్ 7. సో ఈ విధంగా ఈజీగా ఒక సబ్ట్రాక్షన్ ప్రాబ్లం ని చాలా ఈజీగా చేయొచ్చు. సో ఈ మెథడ్ లో మనకి ఏంటి హెల్ప్ఫుల్ అవుతుంది లేదా ఏం అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఒక సబ్ట్రాక్షన్ ప్రాబ్లం ని ఎడిషన్ ప్రాబ్లం ని కన్వర్ట్ చేస్తున్నాం. అదే విధంగా ఎక్కడా కూడా బోరింగ్ తీసుకోవడం కానీ ఇలాంటివి ఏమీ చేయట్లా. సో దీనివల్ల మనకి చాలా ఈజీగా ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇది ఈరోజు సంబంధించిన క్లాస్. సో ఈ రోజు మనం ఏం చేసినాము అంటే, ఫండమెంటల్ అర్థమెటిక్ ఆపరేషన్స్ అనే మొత్తం 4 ఉంటాయి. అవి ఏంటి? ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. వీటిలో భాగంగా నిన్న ఈ రోజు క్లాసుల్లో ఎడిషన్, సబ్ట్రాక్షన్ గురించి చెప్పాను. సో ఎడిషన్ కి వచ్చేటప్పటికి మనం మొత్తం 3 మెథడ్స్ ఉంటాయని చెప్పా. అందులో మెథడ్ నెంబర్ 1 1 డిజిట్ ని 1 డిజిట్ ని యాడ్ చేయాలి. ఇందులో మొత్తం 3 ట్రిక్స్ ఉంటాయని చెప్పాను. ఏంటా ట్రిక్స్? ఏదైనా ఒక నెంబర్ ని 10 తో యాడ్ చేయాలంటే ఎలా చేస్తాము, ఏదైనా ఒక నెంబర్ ని 9 తో యాడ్ చేయాలంటే ఎలా చేస్తాము, 2 కన్సిక్యూటివ్ నెంబర్స్ ని ఎలా యాడ్ చేయాలో చెప్పాను. నెక్స్ట్ మెథడ్ నెంబర్ 2 నార్మల్ గా స్ట్రక్చర్ ని ఫాలో అవుతాం. స్ట్రక్చర్ ని ఫాలో అవుతూ
రాసినప్పుడు జాగ్రత్తగా ఎటువంటి మిస్టేక్ లేకుండా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 42 + 16 అని అడిగాడు. 42 + 16 42 + 10 52 52 + 6 58. సో ఈ విధంగా చాలా ఈజీగా స్ట్రక్చర్ ని ఫాలో చేయొచ్చు. నెక్స్ట్ మెథడ్ నెంబర్ 3. మెథడ్ నెంబర్ 3 అనేది ఇలాంటి మెథడ్ వాడే బదులు, అలా ఎక్స్పాండ్ చేసుకుని చేసే బదులు ట్రెడిషనల్ మెథడ్ ని ఫాలో అవ్వండి. ఒకవేళ మీ ఐక్యూ లెవెల్స్ కన్నా బాగానే ఉండి నేను గ్రాఫ్ చేయగలుగుతున్నాను అని మీకు అనిపిస్తే ఆ మెథడ్ ని, ఎక్స్పాండెడ్ ఫార్మ్ మెథడ్ ని కంటిన్యూ చేయొచ్చు. కానీ ఎగ్జామ్స్ రాసినప్పుడు మాత్రం దయచేసి ఆ 3 డిజిట్ నెంబర్ ని యాడ్ చేయమాకండి. సో ఇవి ఈరోజు సంబంధించిన క్లాస్. సో జాగ్రత్తగా వినండి క్లాస్, ఎటువంటి నెగ్లెక్ట్ అనేది చేయమాకండి. సో జాగ్రత్తగా నేర్చుకోండి. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ.